బంగ్లాదేశ్లో మొహమ్మద్ యూనుస్ ప్రభుత్వము, జమాతే ఇస్లామీ, అన్సరుల్ బాంగ్లా, అదేవిధంగా హిఫాజతే ఇస్లామీ వంటి అనేకానేక ఉగ్ర సంస్థలు హిందువులపైన కనీవిని ఎరుగని రీతిలో అత్యాచారాలు చేస్తున్నాయి. రేప్, దోపిడీ, మానభంగాలు, మందిరాల విధ్వంసము, ఆస్తుల విధ్వంసము ఇవన్నీ ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయి. కానీ వీటన్నిటి మధ్య కూడాను అక్కడి హిందూ సమాజము ధైర్యంగా నిలబడి పోరాడుతోంది. ఉదాహరణకి గీతా జయంతి నాడు ఖుల్నా, భారత-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉండే ఖుల్నా జిల్లాలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఖుల్నా యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. దీనిలో చదివేటటువంటి బంగ్లాదేశీ హిందువులందరూ కూడాను భగవద్గీతలు చేతబూని వచ్చి కాలేజీలో ఉన్నటువంటి కూడలి ఏదైతే ఉందో, సెంట్రల్ పాయింట్ ఉందో, అక్కడ వాళ్ళు భగవద్గీత పఠనం చేశారు నిర్భయంగా.